2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక దెబ్బనే ఎదుర్కొంది. గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ఈసారి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేకపోవడం ఆ పార్టీకి తీవ్రమైన దెబ్బగా మారింది. ఈ పరాజయం తర్వాత పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువ సమయం బెంగళూరులో గడుపుతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయినా కూడా ఇప్పుడు పార్టీ తిరిగి పట్టుదలతో ముందుకు సాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇక దీనిలో భాగంగానే వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక కీలక ప్రకటన చేశారు. 2024లో జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు పాదయాత్ర చేపట్టనున్నారని తెలిపారు. గతంలో ఆయన చేసిన ప్రజా సంకల్ప యాత్ర వలె ఈ యాత్ర కూడా ప్రజలతో నేరుగా మమేకమయ్యేందుకు, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఒక మంచి అవకాశం అవుతుందని భావిస్తున్నారు. విశాఖలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన ఈ ప్రకటన పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గత ఎన్నికల పరాజయం కారణంగా కార్యకర్తల్లో నెగటివ్ ఫీలింగ్ ఉందని, కానీ వచ్చే 5 ఏళ్లలో కష్టపడితే తిరిగి అధికారంలోకి రావడం సాధ్యమేనంటూ గుడివాడ ధీమాగా ఉన్నారు. ఎన్నికలకు ఇంకా 4 సంవత్సరాలే మిగిలి ఉన్నాయని గుర్తు చేస్తూ ఇప్పట్నుంచే సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీకి నిజమైన సేవ చేసేవారే ప్రాధాన్యత ఇస్తారని, రాజకీయ లాభం కోరి చేరిన వారికి స్థానం ఉండదని ఆయన వ్యాఖ్యలు పార్టీ అంతర్గత మార్పులకు సంకేతంగా మారాయి. గుడివాడ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ పునర్నిర్మాణం వైపు దృష్టి సారించిందని స్పష్టమవుతోంది. ఇక గ్రామ స్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయడం, కొత్త నేతలను ప్రోత్సహించడం, జిల్లా స్థాయిలో కమిటీలు తిరిగి ఏర్పాటు చేయడం వంటి చర్యలపై పార్టీ దృష్టి పెట్టనుంది. ఈ ప్రక్రియకు సుమారు 1 ఏడాది పట్టొచ్చని, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తామని తెలిపారు.